హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ అర్హతతో మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా హోమ్ గార్డ్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేయడం జరిగింది. 15th మే లోపు మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ CID వారు అఫీషియల్గా హోంగార్డ్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మొత్తం 28 పోస్టుల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుండి దరఖాస్తులు కోరుతూ ఈ నోటిఫికేషన్ని జారీ చేయడం జరిగింది. సో కేటగిరీ B కింద ఉన్నటువంటి ఈ హోంగార్డ్ పోస్టుల భర్తీకి సంబంధించి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చండి. రోజుకి మీకు 710 రూపీస్ పే చేయడం జరుగుతుంది. అంటే మీకు నెలకు 21,300 రూపాయల వరకు శాలరీస్ అయితే నెలకైతే రావడం జరుగుతుంది. ఈ పోస్టులకి సంబంధించి 1st మే నుంచి 15th మే మధ్యన మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. అప్లికేషన్స్ అనేవి త్రూ హ్యాండ్ ద్వారా కానీ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ సంబంధిత డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంక ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి వారికి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుందని చూసుకుంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ CID హెడ్ క్వార్టర్స్ మంగళగిరి అండ్ అట్ 7 రీజనల్ ఆఫీసెస్ ఆఫ్ CIDకి సంబంధించి మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది. సో మంగళగిరిలో ఉన్నటువంటి CID హెడ్ క్వార్టర్స్లో అలాగే ఆంధ్రప్రదేశ్లోని 7 లొకేషన్స్లో మీకు జాబ్ పోస్టింగ్ అయితే ఇస్తారు. ఆ 7 లొకేషన్స్ ఏంటనేది చూస్తే విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు లొకేషన్స్లో మీకు ఈ CIDకి సంబంధించినటువంటి రీజనల్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో అందులో పోస్టింగ్ అయితే ఇస్తారు. సో మోడ్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే మీరు 1st మే నుంచి 15th మే మధ్యన బై హ్యాండ్ ద్వారా కానీ లేదా త్రూ రిజిస్టర్ పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు పోస్ట్ ద్వారా పంపించాలి అనుకుంటే ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ AP పోలీస్ హెడ్ క్వార్టర్స్ మంగళగిరి 522503 అనేటువంటి ఒక అడ్రస్కి మీకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పంపించాలి. మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి cid.appolice.gov.in అనేటువంటి ఒక వెబ్సైట్ నుండి నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా డిస్క్రిప్షన్లో నేను మీకు నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టాను, మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఈ పోస్టులకి అప్లై చేయాలి అంటే 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. 1/5/2025 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 1/5/2025 నాటికి 50 సంవత్సరాల మధ్య మీకు వయసు అయితే కంప్లీట్ అయి ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. 10+2 క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మీకు ITI కానీ, డిప్లొమా కానీ, ఇంటర్మీడియట్ కానీ ఇలాగ ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో టెక్నికల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి మీకు మంచి కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి MS ఆఫీస్, ఇంటర్నెట్ అండ్ టైపింగ్కి సంబంధించినటువంటి స్కిల్స్ ఉంటే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ విషయానికి వస్తే వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ లైట్ మోటార్ వెహికల్ కానీ లేదా హెవీ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి లైసెన్స్ అయితే కలిగి ఉండాలి. సో 160 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి మేల్ క్యాండిడేట్స్ అయితే. ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 150 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. ST క్యాండిడేట్స్కి 5 సెంటీమీటర్స్ వరకు రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. వారికి 145 సెంటీమీటర్స్ ఉన్న ఉమెన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా క్యారెక్టర్ అండ్ యాంటీసిడెంట్స్ చూసుకున్నట్లయితే
షుడ్ హ్యావ్ సాటిస్ఫాక్టరీ యాంటిసిడెంట్స్ విల్ బి వెరిఫైడ్ బై ది పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సో మీ యొక్క క్యారెక్టర్ అండ్ మీకు సంబంధించినటువంటి కండక్ట్ ఏ విధంగా ఉందనేది తెలుసుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు మీ ఏరియాలో కానీ మీ ఇంటికి వచ్చి కానీ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. మెడికల్ ఫిట్నెస్ వచ్చేసి మీరు ఫిజికల్గా అండ్ మెడికల్గా మెంటల్గా మీరు ఫిట్ అయి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్, ఎంసీఏ, ఎంటెక్ కంప్యూటర్స్ లేదా అదర్ ఐటీ రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ మీకు బేసిక్గా 10+2 క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు పంపించాల్సినటువంటి సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ ఏంటనేది చూస్తే మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు ఎస్ఎస్సి మార్క్స్ మెమో, అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, అలాగే ఇతర ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, రెసిడెంట్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ ఎల్ఎంవి లేదా హెచ్ఎంవి సర్టిఫికేట్, కంప్యూటర్ సర్టిఫికేట్స్ మీరు ఏదైనా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పొందినటువంటి సర్టిఫికేట్, అలాగే డ్యూలీ అటెస్టెడ్ లేటెస్ట్ ఆర్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ 2 ఫోటోగ్రాఫ్స్ పంపించాలి. ఎనీ అడిషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా మీరు పంపించాల్సి ఉంటుంది. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అప్లికేషన్స్ విల్ బీ స్క్రీన్ ఫర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్పేసి ఇచ్చారు. ఆ తర్వాత సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తారు. ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్కి 160 సెంటీమీటర్స్, ఫీమేల్ క్యాండిడేట్స్కి 150 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. స్కిల్ టెస్ట్ విషయానికి వస్తే కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మీకు కంప్యూటర్ స్కిల్స్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉందా లేదనేది తెలుసుకోవడానికి ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ బ్రౌజింగ్, అదర్ కంప్యూటర్ అప్లికేషన్స్, టైపింగ్, డ్రాఫ్టింగ్ స్కిల్స్కి సంబంధించినటువంటి వాటిపైన మీకు టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత డ్రైవింగ్ టెస్ట్, ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సపరేట్గా రాత పరీక్ష అయితే లేదు. ఇంకా జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో కూడా ఇచ్చారు. సో ఈ పర్టికులర్ సెలక్షన్ ప్రాసెస్కి అటెండ్ అయ్యేటువంటి వారికి ఎటువంటి డిఏ అనేది పే చేయడం జరగదు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ మీరైతే చూసుకోవచ్చు. సో 1 మే నుంచి 15 మే మధ్యన మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్కి సంబంధించినటువంటి డేట్స్ అఫీషియల్ వెబ్సైట్లో ఫర్దర్గా అనౌన్స్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో లోకల్ క్యాండిడేట్స్ అంటే ఏంటి అంటే మిగిలినటువంటి వాటికి సంబంధించిన టర్మ్స్ గురించి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. స్టడీ సర్టిఫికేట్ మీరు ఖచ్చితంగా మీరు సబ్మిట్ చేయాలి. వాటికి సంబంధించినటువంటి ప్రొఫార్మా ఆఫ్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని ఇక్కడ ఎఫిక్స్ చేయాలి. మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు ఫిలప్ చేసి వీటి రిలేటెడ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కలిపి మీరు గడువులోగా మే 15th అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.